అస్సలాముఅలైకుం నమస్తే అందరికి. కువైట్లో నుండే ప్రవాసులు చాలా మంది వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని కూడా కువైట్కి తీసుకురావాలి, కానీ మాకు మినిమం శాలరీ ఎంత అని చెప్పేసి లేదు, ఎలా అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ చాలా మంది బాధపడుతుండేవారు. దానికోసం వచ్చేసి కువైట్ ప్రభుత్వం వచ్చేసి మినిమం శాలరీ అలాగే డిగ్రీ సర్టిఫికెట్లు అని చెప్పేసి ఏదైతే ఆంక్షలు ఉన్నాయో దాన్ని ఎత్తివేసింది. ఆ తర్వాత వచ్చేసి కువైట్లో టూరిస్ట్ ఫ్యామిలీ వీసాగా తీసుకునే దానికి 4 కేటగిరీలుగా విభజించడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఫస్ట్ కేటగిరీ వచ్చేసి స్ట్రాంగ్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి ఫస్ట్ కేటగిరీలో చేర్చడం జరిగింది. అలాగే సెకండ్ కేటగిరీలో వచ్చేసి యుఎస్ఏ, యూకే, జీసీసీ సిటిజన్స్, జీసీసీ రెసిడెన్స్, అలాగే షెంగాన్ వీసా ఉన్న వారికి వచ్చేసి సెకండ్ కేటగిరీలో చేర్చడం జరిగింది. అలాగే థర్డ్ కేటగిరీలో వచ్చేసి మినిమం శాలరీ ఆంక్షలు ఎత్తివేశారు, కానీ బ్యాంకు బ్యాలెన్స్ మినిమం అని చెప్పారు. ఆ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉండాలి ఏంటి అనేది అయితే ఇంకా వివరాలు తెలియజేయలేదు. త్వరలో వచ్చేసి దాని గురించి లాంచ్ చేస్తామని చెప్పేసి అయితే అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే ఫోర్త్ కేటగిరీలో వచ్చేసి ఈవెంట్స్, కువైట్లో ఏదైతే ఈవెంట్స్ జరుగుతుంటాయో ఈవెంట్లో పాల్గొనే దానికి వచ్చే వారి కోసం వీసాలు కూడా తీసేదానికి కూడా అవకాశం కల్పించారు. కానీ ఈవెంట్లకు పాల్గొనే దానికి వచ్చే వారి కోసం ఎన్ని రోజుల వ్యవధితో వీసా ఇస్తారు ఏంటని చెప్పేసి అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి కాబట్టి ఈ వరకు అయితే మనకు వచ్చిన సమాచారం ప్రకారం మినిమం శాలరీ అలాగే డిగ్రీ సర్టిఫికెట్ ఇవైతే ఈ ఆంక్షలు అయితే తొలగించడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలు ఇంకా విజిట్ వీసాలు తీసేదానికి ఎటువంటి ఆంక్షలు ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే మా పేజ్ని ఫాలో అవ్వండి. దీని గురించి ఏదైనా సమాచారం వచ్చిన వెంటనే మేము దీనికి వచ్చేది తెలియజేస్తాం. థ్యాంక్ యూ.